చెప్పాలి ముందు అనుకుంటారు మరి చెప్పడానికి పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇప్పుడు మనం సింహాపురంలో ఉన్నటువంటి సిద్ధమల్లేశ్వర స్వామి దేవాలయంలో మనం ఉన్నాం. ఆ ఆలయం యొక్క గొప్పతనాన్ని గురించి, కామాక్షి అమ్మవారిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. అచల స్వరూపుడైనటువంటి శివ సంకల్పమే ఈ బ్రహ్మాండ గోళాల సృష్టి మొత్తం కూడా. పార్వతీదేవిని వివాహం చేసుకున్న తరువాత ఆయనకు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. మానవ జాతి స్త్రీ అయిన పార్వతికి దైవశక్తులన్నీ కూడా వచ్చాయి అప్పటి నుంచి. అయితే ఈ శివాపురంలో ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఎంతో మంది దేశ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని కుంకుమార్చనలు చేసి అక్కడ శివుడికి అభిషేకం చేసినట్లయితే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అంటే, శ్రీశైలానికి దక్షిణ ద్వారం సిద్ధవట్టం, ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం, శక్తిపీఠం జోగులాంబ అలంపురం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, కర్నూలు జిల్లాలో ఉంది. త్రిపురాంతకం శ్రీశైలానికి తూర్పు ద్వారం అనేటువంటిది అవుతుంది. తర్వాత త్రిపురాంతకానికి కూడా కొన్ని ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం మనం చూస్తున్నటువంటి ఈ శివాపురం తూర్పు ద్వారం అవుతుంది త్రిపురాంతకానికి. దక్షిణ ద్వారం కొచ్చెర్లకోట దొనకొండ మండలం, శతకోడు ఉత్తర ద్వారం పుల్లచెరువు మండలం. ఈ విధంగా శ్రీశైలానికి ఏ విధంగా అయితే ద్వారాలు ఉన్నాయో త్రిపురాంతకానికి కూడా ద్వారాలు అనేటువంటివి ఉన్నాయి. సిద్ధమల్లేశ్వర స్వామి చూస్తున్నారు కదా, ఈ సిద్ధమల్లేశ్వర స్వామి యొక్క కామాక్షి అమ్మవారిని ఎవరైతే ఆర్తితోటి భక్తితోటి సేవిస్తారో వాళ్ళ యొక్క కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటాయనటంలో సందేహమే లేదు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురద్ జ్యోతిస్ఫాటకలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అష్టోకాప్లుతమేకమీసమరిచం రుద్రానువాకాన్ జపన్ స్థాయేత్ ఈశ్వర సిద్ధయే స్వరూపం విప్రోభిషించేచ్ఛోమని మహాశివుడి నెత్తిన కొంచెం నీళ్లు పోస్తే చాలా హరహర అని మన కోరికలన్నీ తీర్చేటువంటి వారు ఆయనే. అలాగే అమ్మవారికి అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అరుణారిభిరామృతాం మయూకై అహమిచ్చేవ భవానయమని కామాక్షి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి ఎంతో మంది రోగాలతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రోగాలు నయమయ్యాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గాని శివారాపురంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని సిద్ధమల్లేశ్వర దేవాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసి కామాక్షి అమ్మవారికి కుంకుమ పూజ చేసినట్లయితే వాళ్ళ యొక్క రోగాలన్నీ కూడా నశిస్తాయి, ఆర్థిక బాధలన్నీ కూడా పోతాయనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. త్రిపురాంతకానికి తూర్పు ద్వారమైన శివాలయానికి ఆలయ ధర్మకర్త శ్రీ శివాపురం నాగేశ్వరరావు గారు, ఆలయ ప్రధాన అర్చకులు జి ఉమాశంకర్ శర్మ గారు. ఆయన ఫోన్ నెంబర్ 7799249696. ఆలయానికి స్వీపర్ గా పనిచేసినటువంటి చిరుకూరి రమణయ్య శివాపురం. ఈయన 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఒక రంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, అంటే ఊరికి దూరంగా ఉండేటువంటిది వాతావరణం అన్నమాట. ఒక అరణ్య మార్గమే చెప్పుకోవాలి. ఇక్కడ ఉంటూ 10 సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తూ ఉన్నారు, రాత్రి బొగళ్ళు స్వీపర్ గా ఉంటూ. కాబట్టి ఆయనలో కూడా కొంత శివశక్తి ఉండబట్టే
ఈ అరణ్యంలో ఈ తోటల మధ్యలో ఉండగలిగాడు. అది కూడా ఆయన యొక్క గొప్పతనమే. అన్ని సంవత్సరాలు ఎక్కడ ఎక్కువ ఇస్తామన్నా గాని పోకుండా ఆయన పాపం ఇక్కడే ఉండడం అనేటువంటిది ఆయన యొక్క గొప్పతనం. మానవ కామ్యాలైనటువంటి విద్య, ఉద్యోగం, ఉపాధి, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా నీ కోరికలు ఏవి తీరాలన్నా గాని శివాపురంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసి కామాక్షి అమ్మవారి కుంకుమ పూజలు చేసినట్లయితే మన యొక్క కోరికలన్నీ కూడా నశిస్తాయి. ఈ రోజు ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ దేవాలయాన్ని గురించి ఇంతకుముందు చెప్తుంటే విన్నాం, కానీ చూడలే. ఒకసారి వచ్చి చూసి మన వాళ్ళందరికి కూడా తెలియజేయాలనేటువంటి దాంతో తెలియజేస్తున్నాం. వీలైనప్పుడు ఎప్పుడైనా జీవితంలో ఒకసారైనా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి శివాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన చేయండి. మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక పుణ్యక్షేత్రాన్ని గురించి చెప్పుకుందాం. అంతవరకు కూడా సెలవు. ధన్యవాదాలు. ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శివశంకర్ గారు ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఇప్పుడు వివరిస్తారు.